హలో, వెల్కమ్ బ్యాక్ టు న్యూ గేమింగ్. ఇది నా ఫస్ట్ గేమింగ్ ఫ్రీ ఫైర్. నేను కూడా ఫ్రీ ఫైర్ ఆడతాను. ఏంటిది నాకు రావాలి. సిఎస్ ర్యాంక్ పెట్టు. సిఎస్ ఓకే. నా స్క్వాడ్, నా ప్రొఫైల్ చూపెట్టాలా మీకు? నాకు ఏం ఓపెన్ అయిందిరా? నాకెందుకో నా సిక్స్త్ సెన్స్ ఈసారి మనకి సిఎస్ ర్యాంక్ మ్యాచ్లో బుయాపడదు. నాకు 2 హీరోయిక్ ఎంబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది, అప్పుడే సెకండ్ హీరోయిక్ ఎంబ్లం వచ్చింది. దానికన్నా ముందు ఒకటే హీరోయిక్ ఎంబ్లం. ఓకే, మ్యాచ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రీ ఫైర్ ఇండియా అని వరుతుంది ఇక. హలో, ఎవరిని కొడుతున్నావు? నాకు ఈసారి బుయా పడదు. నా సిక్స్త్ సెన్స్ అదే చెప్తుంది. పైకి ఎగ్దాం. అరే ఆడు హోల్ ఉంటుంది పడతా. పడ్డా అంతే. ఇంకా ఒరే ఎవడు రీడు డ్యామేజ్ ఇచ్చిండు ఇక్కడ. కొంచెం ప్రశాంత్ ఎవరు మా టీమ్మేటా? అరే ఎనిమి నన్ను కొట్టేరా, నువ్వు కొట్టాయి. ఆడాడు వెళ్ళిపోయాడు అంతే. ఉరి ఏమైంది? డైరెక్ట్ కటాన పట్టుకొని వచ్చింది. హెడ్ కొడదాం. తుస్ అయ్యా, పడలేదా? ఎప్పుడు హెడ్ పడ్డది. సోనియా నాక్డౌన్. నీ కటానా తీసిపడి. ఓకే, ఎవరు వాళ్ళు? నాకు హెడ్ షాట్స్ పడాలన్నప్పుడు పడవు ఎప్పుడు. అరే రే నాక్డౌన్ అయినా ఆడ దిమిత్రి వేసిన కదా, ఈడికి వచ్చి పడ్డా ఆడ దిమిత్రి వేసి. అరే రివైవ్ రా, వెనకాల పోదాం బ్రో, రివైవ్. థ్యాంక్స్. వాడు ఇవ్వకముందే ఎందుకు థ్యాంక్స్. మీరు కిట్ వేసుకోవాలి. అరే మెడికిట్ తీసుకోవా? ఓకే, ఇప్పుడు పైకి ఎక్కుదాం. వీని దగ్గర మెడికిట్ ఉంది. పైకి ఎస్. అనుకున్నా ఆడ పైన ఉంటాడని, కానీ ఆడ జోన్ ఉంది. ఆ కిల్ మా ఫ్రెండ్స్కి ఇచ్చేద్దాం. టీమ్మేట్స్ నాకు వద్దులే, నేను కిందనే ఉంటా. మీరు వెళ్ళండి రా. విక్టరీ. కానీ ఎందుకో విక్టరీ అయినా కూడా పడదు. సిక్స్త్ సెన్స్ చెప్తుందా? పడదంటే పడదంటే పడదు ఇక మనకు బుయ్య. పడుతుంది అని అనుకోవాలి. పడుతుంది. P90 తీసుకుందాం. ఈ స్కిల్ ఓకే. అరే దానిపైకి ఎక్కి ఎక్కడి నుంచి స్నైపింగ్ చేద్దాం. ఇది స్నైపర్ కాదు, షార్ట్ రేంజ్. ఇది షార్ట్ రేంజ్ కానీ ఏదో ఒకటి. మనకు అక్కడ కవర్ చేసుకొని కొట్టాలంటే ఏం లేదు, గ్లూ వాల్స్ కూడా లేదు. షార్ట్ రేంజ్ని మనం లాంగ్ రేంజ్ చేసేద్దాం. గ్లో వాల్స్ ఉంటే ఎట్లా ఆడతామంటే ఇక్కడ నుంచి అడిగి దుంకేసి ఇక్కడ నుంచి ఒక డ్యామేజ్ ఇచ్చిండు. బాబా
నా సిక్స్త్ సెన్స్ ఎందుకో తొందరగా చెప్పిస్తుందని. ఎస్, ఈసారి కూడా మనకే ఆ లాస్ట్కి వెళ్ళి మనం వేసేద్దాం. నాకు రాలేదురా. అరే హీరోయిక్ వర్సెస్ హీరోయిక్, హీరోయిక్ వర్సెస్ హీరోయిక్, హీరోయిక్ వి హీరోయిక్. ఇప్పుడు ఎందుకు ఆ గన్ తీసుకున్నా నేను? M500 ఇది. ఈ గన్ ఎందుకు తీసుకున్నారా? వెనకాలకి రా. పారాఫల్ తీసుకోవా? పారాఫల్. ఓకే. ఓకే, అటు పోయి కొండెక్కుదాం. మౌంటైన్, అది మౌంటైన్ లెక్క లేదు, చెత్త కుప్ప. ఎక్కు కోతులెక్కు దుంకుతూ ఉంటావు కదా ఎప్పుడు ఉరికేటప్పుడు. ఎక్కు. అరే జోన్ వస్తుందిరా, ఎక్కురా. రే వచ్చేసింది రే, ఎక్కురా. నాందేనా అనుకుంటున్నాను. ఎక్కురా, ఎక్కువ. పైన ఎనిమిస్ ఉంటారు అనిపిస్తుంది, సిక్స్త్ సెన్స్ చెప్తుంది అనుకున్నా. ముగ్గురు ఉంటారు. వాడిని కొట్టినా ఇక పక్క నుంచి ఒక ఉప్పా వేసేసింది. ఇప్పుడు వెనకాల ఇంకోడా పో, ఈమె అయిపోతుంది నాకు తెలుసు. జోన్ ఎన్ని ఇంకా గ్లూ వాళ్ళకించి బయటకు వస్తలే, ఈమె జోన్లో అయిపోతుంది. నాకైపోయింది. రే కొట్రా. ఈసారి కూడా మనకే బుయ్యా పడాలి. పడుతుందని అనిపిస్తుంది కూడా. బుయ్యా కాదు, ఈ కిల్లు పడుతుంది అంతే. బుయ్యా పడుతుందా? ఒకటి కింద పడతాడు పైన నుంచి వెళ్ళి. ఈడు స్కోప్ పెట్టి కొడతాడు. అడు గ్లూ వాల్ వేసుకుంటాడు, ఇటు గ్లూ వాల్ ఏంది అటేస్తాడు. పడ్డాడు, అటేసిండు. నాకు బాగా పనిచేస్తుంది బ్రెయిన్ ఈరోజు. 3 మ్యాచెస్ గెలిచినాం. నా సిక్స్త్ సెన్స్కి ఏమైనా అయిందా ఏంటి? బుయ్యా పడదు అని చెప్పిందిగా, బుయ్యా పడుతుందా ఏమో. నాకైతే ఒక్క కిల్లు పడలేదో. మొత్తం వీలే తీసుకుంటారు. అసలు నాకు కొట్టడానికి వస్తలేదు, వీనికి కొట్టడానికి వస్తలేదు. వీనికి 2 హీరోయిక్ ఎంబ్లెమ్స్ ఎట్లా వచ్చినాయి అనుకుంటారా? అది 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ కాదు, 1 ఇయర్ అవుతుంది. ఆడి ఊకే హానర్ స్కోర్. నాకు ఇప్పుడు నాకైతా సిక్స్త్ సెన్స్ ఇద్దరిని నాక్ చేసిన. మనకి హెడ్. అబ్బా, నా సిక్స్త్ సెన్స్ బాగానే పనిచేస్తుంది. నాకైనా ఇక పైకి పోదాం. వద్దులే వాడేనా వచ్చి రివైవ్ ఇచ్చిండు అనుకో, గివ్ అప్ వద్దు. పక్కనే 4 నెంబర్ ఎవడు రాడు? 4 నెంబర్ ఇవ్వచ్చు, అక్కడ పక్కన ఉన్నాడు. వాడు వచ్చి రివైవ్ ఇస్తాడా? మనం పైకి పోదాం. అరే ఇక్కడ డోర్ లేదా? విండో రేది? వాడు వేరే బిల్డింగ్లో ఉన్నాడు, అటే పోదామా? జోన్ వస్తుంది ఇప్పుడు, అటు పోలేము. ఇక్కడనే గివ్ అప్ చేసుకుందాం. ఓకే. అరే హెడ్ అనుకున్నాం, లాస్ట్కి వచ్చినాం కానీ వాళ్ళే పోయా. ఏంటిది ఇది? నాకు మనీ లేదు. వెస్ట్ తీసుకుందామన్నా, హెల్మెట్ తీసుకుందామన్నా మనీ లేదు, పైసా లేవు. మనకి గ్రోజాతో బాగా ఆడతాం. ఇప్పుడు నేను ప్రతి మ్యాచ్లో గ్రోజా, AWM, ఇంకా ఏం కన్నది MP5, MP40 ఇవి ఉండాలి. షార్ట్ రేంజ్లో P90, MP40 కావాలి. లాంగ్ రేంజ్లో గ్రోజా లేదా SVD. లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ రెండింటికి వాడేది ఒకటే ఒక గన్ నేను, డెజర్ట్ ఈగల్. అది షార్ట్ రేంజ్లో ఉన్నా, లాంగ్ రేంజ్లో ఉన్నా హెడ్ షాట్ మాత్రం వాడాలి. ఆడెనిమి. అరే ఏంది అది రెడ్ కలర్? అరే దిమిత్రి రా. ఆడు వచ్చి వాళ్ళని ఉంచుతాడు. ఆడు
వీడు కూడా డ్యామేజ్ పడ్డది. అప్పుడే అనుకున్నా వీని పరిస్థితి కూడా అయిపోతుందని. అయిపోయింది. మనం ఏం చేస్తాం, బూయా పడదు పడ్డ. ఏ ఎవరు నువ్వు ఊకే కొడతా. అబ్బా మళ్ళీ వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తాడు. ఏం కానీ తీసుకుందాం. గ్రోసా P90. ఇంకేమైనా ఉందా? ఏం మనీ లేదు. వెస్ట్ తీసుకుంటే గ్లోవాళ్ళు, వెస్ట్ గ్లోవాల్స్ ఇవి ఉండాలి. వేరే హెడ్ షాట్స్ ఎన్ని కిల్స్ అబ్బాయి చూసుకోలే. ఇట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేసేసిన. అరే ఈ సౌండ్ ఏంది? అటు దుంకుదాం. మళ్ళీ ఉట్టి ఇటు పోయి అటు దుంకినాం అనుకో డ్యామేజ్ పడుతుంది. ఇక్కడ కంటైనర్స్ ఉంది, దాని దుంకి ఇటు వచ్చి ఈ పైప్ అటు ఉంది కదా, అటు దొంగ ఇటు ఎందుకు దొంగినాడు? అబ్బా నాకేంటి దిమిత్రి వేద్దామని ఎగ్జాక్ట్ టైంకి లేదు. పాపం బై బైరా. మనం పోదాం పైకి, మనకు కూడా డ్యామేజ్ పడుతుంది తెలుసు, నాకు తెలుసు పడ్డది. రే యార్ ఏ నుంచి కొట్టినవరా? రే నాకు తెలుసురా నా సిక్స్త్ సెన్స్ గురించి అంతా చెప్తా. నాకు అప్పుడే చెప్పేసింది నీకు బూయా పడదురా అని చెప్పేసింది. వాళ్ళు 3 మ్యాచెస్, మేము 3 మ్యాచెస్. ఫస్ట్ 3 మ్యాచెస్ మంచిగానే ఆడారు కదరా, ఇప్పుడేమైందిరా? అంతే ఇంకా మా పని బూయా లేదు, ఏం లేదు. ఇప్పటికీ గ్లూవాల్స్ వచ్చినాయి, వెస్ట్స్ వచ్చినాయి కదా. అయినా నాకు ఎందుకో ఇద్దరు వచ్చి నన్ను రౌండ్ అప్ చేస్తారనిపిస్తుంది. చేస్తారు. అటే పోదాంలే. ఇక్కడ నుంచి స్నైపింగ్ ఆ ఇంట్లో పోదాం. అది ఇల్లేనా చెత్తకు అటు కూలిపోయింది మొత్తం. డ్యామేజ్ ఇచ్చిండు. అమ్మా ఎవరు లేడు. అరే కొడితే కొట్టలేదండి గ్లోవాలి. అప్పాల వస్తుంది. ఏందనేది ఈ సిక్స్త్ సెన్స్ నువ్వు ఎప్పుడు ఏందో కానీ నాకు భయం అవుతుంది. ముందే ఇద్దరు వచ్చి రౌండ్ అప్ చేస్తుంది అనుకున్నా, వచ్చిర్రు రౌండ్ అప్ చేసిర్రు. అబ్బా ఈ పరిస్థితి కూడా అంతే. ఓయ్ ఏంది అట్లా ఆడుతున్నావు? బా ఈ పరిస్థితి అంతే కానీ వెళ్ళిపో, ఇంకా ఏం చేస్తావు? అరే ఇక్కడనే రా, నేను కూడా పోయింది. వీడికి వస్తావేం రా? అరే ఇదేనా నాది? కాదు థర్డ్ ఉన్నా. ఇప్పుడు చూసుకున్నా హీరోయిక్ వర్సెస్ హీరోయిక్. నాట్ చేసినావారా? ఫోన్ ఏంది అటు వెళ్ళిపోయింది వల్ల? కాదు స్క్రీన్ ఏంది అటు వెళ్ళిపోయింది? ఓ మై గాడ్ బుయా పోయింది. బాయ్. ఇది ఇంతే. బాయ్ 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 బాయ్. డైరెక్టెడ్ బాయ్.